నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు. 5వ రోజు ప్రయాణికుల అగచాట్లు. విమానాల రద్దుతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన రైల్వే. ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు వెల్లడి. నల్గొండ జిల్లా దేవరకొండలో ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహాపరినిర్వాణ దినోత్సవం. నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము. శ్రీలంకలో కోలుకోలేని దెబ్బతీసిన దిత్వా తుపాను. 607కు పెరిగిన మృతులు. కొనసాగుతున్న గాలింపు చర్యలు. భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలిగింది. ఇవాళ 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్లో గమ్యస్థానాలకు వెళుతున్నారు. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది. రికార్డ్ పెట్టుకోండి మొత్తం. ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. ఎప్పుడో బుక్ చేసుకున్న ఈ దుస్థితి ఏమిటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడుతున్నారు. సరైన సమాచారం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. फ्लाइट है कैंसिल आज तक कैंसिल 4:30 में बोलती है. अबे क्या करना है आप लोग ही बोलो. ऐसे तमाशा लगाएंगे तो क्यों बोलो. फ्लाइट कैंसिल है तो उड़ान क्यों करते हो. बंद कर दो. सुबह भुवनेश्वर जा रही है. అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? చెన్నైకి నైనా ఫ్లైట్ చెన్నైకి వేశారు. ఫస్ట్ బాంబేకి వేశారు, మళ్ళీ చెన్నైకి వేశారు. హైదరాబాద్కు చెన్నైకి పోయే మాదిరి కనెక్టింగ్కి. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 5 రోజులు అవుతుంది చేసుకొని. మొన్న క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ మొన్న రాలేదు, నిలిచిపోయినాం. మళ్ళీ నిన్న బయలుదేరి వస్తే 10:30కి అన్నారు ఫ్లైట్. 10:30 నుంచి ఇక్కడికి వచ్చి కోయిట్ ఎయిర్పోర్ట్లో
మళ్ళీ 2:30కి అన్నారు బోర్డింగ్ పాస్కి పోయినాక. 2:30 దాకా మళ్ళీ ఆడ వెయిటింగ్ చేసి అక్కడ లగేజ్ చేసుకొని ఇక్కడికి వస్తే 9:00 దించుతారన్నారు. 10 అయిపోయింది. 10 కరెక్ట్గా మేము లోపలికి వచ్చి అన్ని లగేజ్ తీసుకొని వెళ్తే ఫ్లైట్ వెళ్ళిపోయింది అనేసారు. మొత్తం అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నాము. ఆ నుంచి తిప్పుతాండారు. 8 బండి 4 బండి అన్నారు. మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాం. ఈ లైన్లలో నిలబడి కాలు నిలబడలేకపోతున్నాయి. క్యాన్సర్ పేషెంట్ని. మీరు ఎంతమంది ప్రయాణికులు మీ తోటి తమ్ముడిని నిలబడలేక తమ్ముడు వచ్చాడు తొడకు పేదలోసి వచ్చేదానికి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇండిగో వాళ్ళు? ఇంకా దగ్గరికి పోలా. ఇంకేం చెప్తారో గొడవ పడుతున్నారు. ఇందాక ఏం చేయని తెల్ల టికెట్ వాళ్ళదా మార్చేయాలి మనకి. ఇంకా 1-2 గంటకి వేస్తారా ఏం చెప్తారో ఇంక వాళ్ళ చేతిలో ఉన్నది. మేము ఏం చేయమంటావు? పరాయి ఊరోళ్ళం వచ్చి ఇక్కడ ఏం కొట్లాడతాం మేము? వాళ్ళే కదా ప్రూఫ్ ఇవ్వాలి మాకు. ఎట్లా చేసేది చెప్పు. ఇప్పుడు మేము పేషెంట్ కాకపోతే ఒక రోజు ఉండి వెళ్ళిన ఇబ్బంది లేదు. ఎట్ట కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి, అన్ని పేపర్లు అన్నీ కూడా తెచ్చాను చూడండి. లాస్ట్ స్టేజ్. ఫస్ట్ క్యాన్సర్ ఉండింది 2020లో. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అక్కడ చేయలేక ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకున్నాం? నాటు వైద్యానికి పోతున్నారు. దీన్ని నిలబడలేరు. కాళ్ళు నిమోనియా మారైపోతుందంటే అర్జెంటుగా పరిగెత్తుకొని వచ్చాము. ఈ టికెట్ వేసి ఇట్లా చేసేసారు. ఇందుకే ఈ ఫ్లైట్కే వద్దు అనిపించేస్తుంది మాకైతే. मेरा घर पूरा जल चुका है. हाँ कश्मीर में श्रीनगर. हाँ तो अभी क्या बोल रहे हैं? तो मुझे मैं यही बोल रहा हूँ सर. मुझे मतलब इंडिगो ने पहले इन्फॉर्म क्यों नहीं किया? मैं कुछ कर लेता. ये देखो मैं आपको वीडियो देता हूँ अपने घर का. हाँ सी माई वीडियो. कुछ हुआ सर? घर टोटली सड़ चुका है. टोटली मेरा माई हाउस वाज ऑन बर्न्ड और ये टोटली जल चुका है. तो ये कैसे हो सकता है सर? कैसे करते हैं इंडिगो वाले? आई डोंट नो. हाँ वूल पे द कंपनसेशन टू मी. हाँ देंगे कंपनसेशन. मैं अभी क्या बोल रहे हैं? लोगों को पूछो तो क्या बोल रहे हैं? ये बोल रहे हैं अभी फ्लाइट नहीं है. हाँ కువైట్ నుంచి ముంబైకి, ముంబై నుంచి విజయవాడకి ఇండిగో ఫ్లైట్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం క్యాన్సిలేషన్ జరిగింది. కొంచెం ఇబ్బంది పడుతుంది మా సిస్టర్. వాళ్ళు ఏదో చెబుతున్నారు, ఏదో సమాధానం చెబుతున్నారు. అది కరెక్ట్గా రెస్పాన్స్ లేదు. అది చూసారుగా ఇప్పటివరకు మన ప్రయాణికుల రెస్పాన్స్. ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతూనే ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు శంషాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో తమ విమానాల సేవలను అర్ధాంతంగా నిలిపివేయడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనం చూసుకోవచ్చు, కొంతమంది స్వాములు, అయ్యప్ప స్వాములు మనతో ఉన్నారు. వాళ్ళు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కన్ఫర్మేషన్ అయితే వెళ్ళేందుకు వచ్చారు. సమాచారం తెలుసుకునేందుకు వాళ్ళ బంధువులందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. అసలు స్వామి ఎప్పుడు బుక్ చేసుకున్నారు, వాళ్ళు ఏం చెబుతున్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? మేము అక్టోబర్ 25కు బుక్ చేసుకున్నామండి. కానీ ఇప్పుడు ఇరుముడు రేపు కట్టుకోవాలి. మేము ఇప్పుడు గందరగోళంగా ఉందని కన్ఫర్మేషన్ కోసానికి వచ్చినాం, తెలుసుకుందామని. అది అందరూ క్యాన్సలేషన్ అని అంటున్నారు. మాకు ఆల్టర్నేటివ్ ఏదో తెలుసుకుందామని వచ్చినామండి. స్వామి మీరు ఎంతమంది మొత్తం స్వాములు వెళ్ళాలనుకుంటున్నారు? సివిల్ స్వాములతో 4 మెంబర్స్ బైరాముల్ సాగర్ రింగ్ రోడ్, హైదరాబాద్ టు కొచ్చిన్. అయితే మొత్తానికి ఇక్కడ గందరగోళంగా ఉందని స్వాములు చెప్తున్నారు. అన్నా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇండిగో విమానాశ్రయ నిర్వాహకులు ఏం చెబుతున్నారు? హైదరాబాద్ టు కోల్కతా అండి. ఇప్పుడు నేను అదే అడిగాను. సరే నాకు డైరెక్ట్ లేకున్నా కూడా వాయా చెన్నై, బెంగళూరు, నాకు ఏదంటే ఏ రూట్ పోయినా కోల్కతాకు 1 వీక్ దాకా ఫ్లైట్స్ లేవు, టోటల్ క్యాన్సిల్. నేను ఎందుకు మళ్ళీ మీరు అదే ముందే చెప్పాలి కదా. ఫ్లైట్స్ క్యాన్సిల్ ఉన్నప్పుడు లాస్ట్ మేము బుకింగ్ చేసేటప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినా అప్పుడు బుకింగ్ టైంలో అక్కడ పెడితే ఫ్లైట్స్ మేము బుకింగ్ చేయకపోతుండే, వేరే ఏదైనా మేము అరేంజ్మెంట్ చేసుకుంటుండే కదా మేము. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏంది లాస్ట్ 3 డేస్ నుంచి వస్తున్నా పోతున్నా కానీ ఏం అవ్వట్లేదు అక్కడ. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ట్రైన్ బుక్ చేసినా వెయిట్ లిస్ట్ ఉండదు ఇప్పుడు. బట్ నేను కంపల్సరీ పోవాలి. ఇప్పుడు మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు, దేనికి వెళ్తున్నారు? నేను అదే కేసు పైన వెళ్తున్నాను. నేను యాజ్ అడ్వకేట్ నేను వెళ్తున్నాను అనమాట. కానీ ఏం చేయాలి, కంపల్సరీ నాకు ఫ్లైట్ నిన్న వచ్చాను క్యాన్సిల్, ఇవాళ వచ్చాను మళ్ళీ క్యాన్సిల్. నిన్న ఈవినింగ్ మాకు ఏం వచ్చిందంటే మెసేజ్ 2 hours బిఫోర్ మీరు ఉండాలంటే 2 hours బిఫోర్ కాదు 8:30కి వచ్చాను నేను.
8:30కి వచ్చాను. 8:30 నుంచి వచ్చి నేను ఉంటే ఫ్లైట్ క్యాన్సిల్. రీషెడ్యూలింగ్ అంటే నేను రీషెడ్యూల్ వద్దు, నాకు కనీసం రూటింగ్ చేంజ్ చేయండి అన్న. హైదరాబాద్, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఇంకే రూట్ అయినా పర్లేదు నాకు. ఢిల్లీ కానీ, వారణాసి అని, రాయ్పూర్, జార్ఖండ్ నుంచి అయినా పర్లేదు, ఒరిస్సా, బేరంపూర్ నుంచి అయినా లేదు సార్ అంటుంది, ఫ్లైటే లేదు అంటుంది. సర్వీసులు అయితే మొత్తం రద్దు అయిపోయినాయని చెబుతున్నారు అంటున్నారు. అయితే అన్న, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ ఇండిగోకి సంబంధించి ఈ సర్వీసులు వీళ్ళు నిర్వాహకులు అడిగితే ఏం చెబుతున్నారు? హైదరాబాద్ టు కోల్కతా వెళ్దాం అనుకున్నాము. 4th తాజా రోజు నుంచి ఇదే పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇవాళ కన్ఫర్మ్ అని చెప్పారు. నైట్లో కూడా మెసేజ్ వచ్చింది, కన్ఫర్మ్ అయిపోయింది, మీరు బై 9 o'clock వరకు రిపోర్టింగ్ ఇవ్వాలని చెప్పి వచ్చాము. వచ్చేవరకు మళ్ళీ క్యాన్సిల్ చేశారు. మాకు ఆల్టర్నేటివ్ ఏమని చూడండి అంటే ఆల్టర్నేటివ్ ఏం లేవు అని చెప్పి డైరెక్ట్ రిఫండ్ చేసేస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ ఆల్టర్నేటివ్ ఏం ఇవ్వట్లేదు. మీరు ఎంతమంది బుక్ చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మేము ఇద్దరం వస్తున్నాం. మా బ్రదర్ మేము ఇద్దరం ఇక్కడ హైదరాబాద్ టు కోల్కతా వెళ్తున్నాం. యాక్చువల్లీ మాకు ఫ్రైడే రోజు ఉండే అక్కడ పని, దాని గురించి తాజా రోజు బుక్ చేసుకున్నాము. తాజా రోజు బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అయింది. ఫ్రైడే అంటే ఫ్రైడే కాదని చెప్పారు, రీషెడ్యూల్ ఇచ్చారు. ఫ్రైడే నుంచి మళ్ళీ సాటర్డేకి రీషెడ్యూల్ ఇచ్చారు. ఈ రోజు అసలే కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్టర్నేట్ చూసుకోవాల్సి వస్తుంది. ట్రైన్ చూస్తే ట్రైన్స్ కూడా లేవు. బై రోడ్ వెళ్ళినా కూడా జర్నీ చాలా లాంగ్ ఉంది. మళ్ళీ మండేకి రీపోస్ట్పోన్ చేసుకుంటున్నాం మా మీటింగ్ అని. ఇది మొత్తానికి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ విమానాశ్రయం వద్ద ఇదే పరిస్థితి నెలకొందని ఇటు ప్రయాణికులు అయితే చెబుతున్నారు. ఇండిగోకు సంబంధించి నిర్వాహకులు అయితే తమకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదని, ఆల్టర్నేటివ్ అయినా ఏదో చూపించినట్లయితే మేము వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదని వాళ్ళు చెబుతున్నారు. అయితే మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని ఇండిగోకు సంబంధించి విమాన నిర్వాహకుల వద్దకు వెళ్ళి రద్దుకు గల కారణాలు ఏంటి, మాకు ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించాలని వారు చెబుతున్నారు. మరోవైపు ఓవరాల్గా 69 ఈరోజు శంషాబాద్కు సంబంధించి ఇండిగో విమానాలు రద్దయినట్లు తెలుస్తుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్కు రావాల్సినవి 26 ఉండగా ఇక్కడ నుంచి వెళ్లాల్సినవి 43 ఇండిగో విమానాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ కేరళ వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా రద్దు అవడంతో వాళ్ళు మడికట్టుకుని వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రయాణికులు కొంతమంది ఉన్నారు. అమ్మా, మీకు ఏం చెప్తున్నారు ఈ ఇండిగా వాళ్ళు? మీ పరిస్థితి ఎలా ఉంది? లేదు, నేను అక్కడే నిల్చుకొని ఒక 2 గంటలుగా నిల్చుకున్న వల్ల కాలేదు. క్యాన్సర్ పేషెంట్ నిలబడలేక వచ్చేసాను. హాస్పిటల్కి పోవాలి అర్జెంటుగా, లేకపోతే నేను చచ్చిపోతే వీళ్ళు ఏమన్నా మా ఇంటికి ఇస్తారా భోజనం ఖర్చులకి? భోజనం ఏమీ లేదు, మాకు రెస్పాండ్ ఇలా. మేము మీ నుంచి పోవాలంటే ఎట్లా పోవాలి? మా డబ్బులన్నా మాకు చేతికి వెళ్ళదు కదా, ఎప్పుడో ఇస్తామంటే ఈ నుంచి ఎట్ట వెళ్తాం మేము మా దగ్గర డబ్బులు కట్టించుకోకుండా విమానం ఎక్కించుకొని తొడుకొచ్చుకున్నారు మమ్మల్ని. మాకు ఏదో ఒక సదుపాయం చేస్తే మేము ఇంటికి వెళ్తాం కదా. ఇలా ఇక్కడ ఉన్నామంటే రాత్రి వచ్చాం మేము ఆ నుంచి బయలుదేరి. మొన్న టికెట్ అన్నారు, మళ్ళీ నిన్న అన్నారు, రాత్రి వచ్చాం. మాకు ఇంతవరకు నేను క్యాన్సర్ పేషెంట్, నాకేమన్నా అయితే ఎవరు రెస్పాండ్ ఇక్కడ? చూడండి, పేపర్లు కూడా ఉన్నాయి, నేనేం అబద్ధం చెప్పడం లేదు. మీకు తోడు ఎవరినైనా తెచ్చుకున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తెచ్చుకున్నారా? ఇక్కడ ఎవరు కుటుంబ సభ్యులు లేదు, అక్కడనే టికెట్ వేసి తెచ్చుకున్నావు. మాకు 2 నెలలు అయింది పని చేయలేకపోయినాను. పడకలో ఉంటే ఇంక డాక్టర్ ఆడ కాదు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. చెన్నైకి వెళ్ళాలి, చెన్నై, కడప, లేకపోతే రేణిగుంట, ఎక్కడికైనా నాకు ఇప్పిస్తే చాలు. తిరుపతి దగ్గర కేజీ గండి ఎక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేవునైనా, వాళ్ళు ఇస్తే కదా. నేనా కోయట్లో ఒక రోజంతా ఉన్నాం, ఇక్కడ పొద్దున్నే దిగినాం, పొద్దున్న నుంచి ఉన్నాం, ఏమి చెప్పడంలే. ఇది మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. వైద్య సేవలు చేసుకోవడానికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ లేకపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ప్రయాణికులు. అయితే మరోవైపు ఇండిగోకు సంబంధించి నిర్వాహకులు అయితే ఆల్టర్నేటివ్ చెప్పలేని పరిస్థితి ఉండడంతో ప్రయాణికులందరూ కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇటు స్వాములు కావచ్చు, ఇటు అత్యవసరంగా వైద్య సేవలు చేపించేందుకు వెళ్ళేవారు కావచ్చు, మరోవైపు అత్యవసరంగా వారి
గమ్యస్థానాలు చేరుకునేందుకు వీళ్ళందరూ కూడా ఇండిగోను బుక్ చేసుకున్నారు. ఇండిగో సర్వీసులు అర్ధంతంగా రద్దు కావడంతో ఆ ప్రయాణికులందరూ కూడా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద మన విజువల్స్లో చూసుకోవచ్చు పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. గత 4 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులందరూ కూడా గందరగోళం నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించింది. ఏదైతే ఈ విమానాలు రద్దు కావడంతో ఆల్టర్నేట్గా ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అదనంగా బోగీలను ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలను చేర్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ కూడా గమ్యస్థానాలని ఎంత వేగంగా చేరుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇండిగో విమానయాన సంస్థ సంబంధించిన నిర్వాహకులు కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించినట్లయితే త్వరగా గమ్యస్థానాలకి చేరుకుంటామని వారు చెబుతున్నారు. అయితే ఆల్టర్నేటివ్గా వివిధ రాష్ట్రాల నుంచి ట్రైన్లు వెళ్లేందుకు కొంత లగేజీలు కూడా ఉండిపోయిన పరిస్థితి ఉందని, లగేజీలు మిస్ అయ్యాయని కొంతమంది మహిళా ప్రయాణికులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రయాణికులు త్వరగా వారి గమ్యస్థానంలో చేర్చేందుకు ఇటు ఇండిగో సంస్థ అటు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రయాణికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు. ఇతర విమానాశ్రయాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం. విశాఖ విమానాశ్రయం నుంచి ఇవాళ 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇండిగో విమానాల రద్దుతో విశాఖలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. తమ ప్రయాణం ఎప్పుడు ఉంటుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. విమాన రద్దులపై స్పష్టమైన సమాచారం లేక ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థను కోరుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్న ఎయిర్లైన్ అధికారులు రీషెడ్యూల్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అగచాట్లు తప్పడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషారాణిని అడిగి తెలుసుకుందాం. విశాఖ నుంచి ప్రతిరోజు 65 విమాన సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 11 విమాన సర్వీసులు మాత్రమే ఆపరేట్ అయ్యాయి. 9 విమానాలు రద్దయ్యాయి. ఇవన్నీ ఇండిగో విమానయాన సంస్థకు చెందినవి. చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా విమాన సర్వీసులు రద్దయ్యాయి. గత 4 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఆపరేటింగ్ సమస్యల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. పలు అంతర్జాతీయ ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ దేశ సర్వీసులు రద్దు ప్రయాణికులకు తీవ్ర భారంగా మారింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఇతర సర్వీసుల్లో టికెట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానయాన సంస్థ చెప్పినట్లుగా అక్కడ ఎవరైతే టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారో వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు ఎయిర్పోర్ట్ దగ్గర బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ఉషారాణి, త్వరలోనే రీషెడ్యూల్ ని ప్రకటిస్తామని కూడా చెప్తున్నారు అధికారులు. ఎప్పటిలోగా ప్రకటించే అవకాశం ఉంటుంది? 5 నుంచి 10 రోజుల సమయం పట్టేది ఉంది. వాళ్ళు చెప్తున్నదైతే 5 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఎవరు ఇబ్బందులకు గురి కావద్దు, మేము చెప్పినట్లుగానే పునరుద్ధరిస్తామంటున్నారు. ధన్యవాదాలు ఉషారాణి. ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ని అడిగి తెలుసుకున్నాం. శ్రీపతి శ్రీనివాస్, ప్రత్యేక రైళ్లకు సంబంధించి సమాచారం ఏంటి? విమానాలు రద్దు కావడంతో, ముఖ్యంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో దక్షిణ మధ్య రైల్వే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రాంతాలకు, వివిధ ప్రాంతాలకు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, చెన్నై, చర్లపల్లి, కోల్కతాకు ఈ ప్రత్యేక రైళ్లను నడిపించాలని కూడా నిర్ణయించింది. అందులో భాగంగా ప్రయాణికులు, ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు గంటల తరబడి వేచి ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ మధ్య రైల్వే శాఖకు సమాచారం వచ్చింది. అదేవిధంగా బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఈ సమయంలో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా భారతీయ రైల్వే కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల నుంచి కూడా ఎయిర్పోర్ట్లకు అనుసంధానంగా ఈ రైళ్లను నడపాలని కూడా నిర్ణయించింది. ఎక్కడైతే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలాగా ఈ ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. అదే దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో రైళ్లు నడిపిస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైలు పరిధిలోకి వచ్చేసరికి సికింద్రాబాద్ చెన్నైకి, చర్లపల్లి కోల్కతా, హైదరాబాద్ ముంబైకి, అంటే ఎక్కువగా శాతం హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే వాళ్ళు శంషాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా గంటల తరబడి ముఖ్యంగా హెల్త్ సమస్యలు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విమానం రద్దయిన విమానం ఎప్పుడు వెళ్తుంది, ఏ సమయంలో వెళ్తుంది, తిరిగి రిఫండ్ ఎలా చేస్తారనేది కూడా వాళ్ళకు తెలుసుకోలేని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాళ్ళకి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనే విపత్కర పరిస్థితుల్లో దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రయాణానికి ఒక ఆధారం చూపెట్టేలాగా ఇక్కడి నుంచి రైళ్ల ద్వారా కూడా ప్రయాణించవచ్చు అని కూడా వాళ్ళకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా 3 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆశించినంత ప్రయత్నం అయితే లభించట్లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రయాణికులంతా కూడా విమానాశ్రయాల్లోనే ఉండిపోవడం, ఈ ప్రత్యేక రైళ్లు ఇక్కడ నడుస్తున్నాయని వాళ్ళకు సమాచారం తెలియకపోవడంతోనే చాలా వరకు ప్రత్యేక కోచ్లు ఉన్నప్పటికీ కూడా అందులో ఖాళీగా వెళ్తున్నాయని కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ చెప్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రయాణికులు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 37 రైళ్లకు సంబంధించి అంటే రైల్వే శాఖ పరిధిలో దాదాపు వివిధ ప్రాంతాల నుంచి 37 రైళ్లకు సంబంధించి 116 కోచ్లు అదనంగా జోడించాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అదనపు బోగిలతో కూడా ఎక్స్ప్రెస్ లో కూడా అవసరమైనటువంటి అదనపు బోగిలను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఎంతమంది వచ్చినా వాళ్ళని తీసుకెళ్లేందుకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా పశ్చిమ మధ్య రైల్వే శాఖ అయితే ప్రకటించింది. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇండిగో విమానాల రాకపోకల అంతరాయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇప్పుడు ఇండిగో విమానాల రద్దు కొనసాగుతూనే ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాశ్రయాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దు చేస్తూనే ఉన్నారు. వివిధ విమానాశ్రయాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు కూడా రద్దయినట్లు ఇప్పటికే శంషాబాద్ సంబంధించిన ప్రతినిధులు కూడా చెప్తున్నారు. అయితే ఇండిగో విమానాల రద్దు ఆలస్యం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 5-6 రోజుల నుంచి కూడా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఇండిగో ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరిస్తాము, 48 గంటల్లో పరిష్కరిస్తామని 2 రోజుల క్రితం ప్రకటించింది. అయినా ఈ సమస్యకు ఏమాత్రం పరిష్కారం కాలేదు. గురు శుక్రవారాల తర్వాత ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కూడా బుధవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువరిచింది. అయినప్పటికీ ఈ సమస్య మాత్రం ఏమాత్రం పరిష్కారం కాలేదు. ఈ ఫ్లైట్ల రద్దు వల్ల ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇండిగోకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ సెంటర్ వద్ద ప్రయాణికులందరూ కూడా వచ్చి తమ ఫ్లైట్ సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కొన్ని ఫ్లైట్లు రద్దు కావడం, కొన్ని ఆలస్యంగా కావడం, కొన్ని రీషెడ్యూల్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి వివరాలు కూడా రావాలనేది ఇక్కడ ఒక ప్రయాణికుడు ఉన్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఎక్కడ వెళ్తున్నారు? भुवनेश्वर भुवनेश्वर। कब टिकट बुक किया है आपने? अभी 3 दिन हो गया, 3 दिन हो गया। उधर से जिद्दा से आया, अभी इधर 2 दिन हो गया। कल से आज रात भी गया, अभी कैंसिल हो गया, फिर से फ्लाइट कैंसिल हो गया। 3 बार चेंज किया टिकट, चेंज किया। अभी फ्लाइट का भी था, अभी कैंसिल हो गया। आपने कब टिकट बुक किया? कब शेड्यूल, एज पर शेड्यूल कब था वो? आज शेड्यूल 12 बजे का था फ्लाइट। वो कल से मैं टिकट तो बुकिंग जिद्दा से आया, जिद्दा मतलब सऊदी अरब से आया। इधर उधर से भी कैंसिल हुआ था, फिर से आया ढीला होके इधर आया। इधर कल दिन भर रुका एयरपोर्ट का अंदर, फिर से वो रूम दिया, फिर से बाहर गया, फिर से अभी एक टिकट दिया था वो भी कैंसिल बता रहा। अभी कैसे जाएगा हम लोग को? कुछ इन्फॉर्मेशन दिया है कैंसिल के बारे में उन लोगों ने? वो इन्फॉर्मेशन बोर्ड में अभी अंदर जा रहा तो नहीं छोड़ रहा हो। अभी हम लोग गया था बोर्डिंग पास करने के लिए, वो मना कर रहा है। अभी बोर्डिंग का टिकट है,
आप कहाँ जा रहे हैं? मेरे को ट्रिवांड्रम जाना है, मगर ट्रिवांड्रम के लिए फ़्लाइट है नहीं, तो अभी मैं चेन्नई देख रही हूँ, कोयम्बतूर देख रही हूँ। आपने कब बुक किया है? वो भी इंडिगो का ही है ना? हाँ, ये 2 हफ्ते पहले बुक किया था, तो अभी है नहीं, कैंसिल हो गया, तो अभी वो क्यू में खड़े हैं अभी। చాలా మంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరొక ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము ఆస్ట్రేలియా వెళ్ళండి, సిడ్నీ. ఇండిగోనేనా? యాక్చువల్గా మేము క్వాంటాస్ ఎయిర్లైన్స్ నుంచి బుక్ చేశాము. క్వాంటాస్ వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్ ఇండిగోతో బుక్ చేశారు. ఓకేనా, మేమేమి ఇండిగో ఒకటి సపరేట్గా బుక్ చేయలేదు. నాకు సాయంత్రం 5:30కి బెంగళూరులో క్వాంటాస్ టైం ఉంది. నేను ఇక్కడికి వచ్చిన దాకా నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. నాకు నిన్న ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఏంటంటే 15 మినిట్స్ బిఫోర్ ఫ్లైట్ డిపార్చర్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే వాళ్ళు చెప్తున్నారు అసలు క్యాన్సిల్ అయింది అని. అండ్ మేము క్వాంటాస్కి ఇన్ఫామ్ చేశామని చెప్తున్నారు. క్వాంటాస్ వాళ్ళు మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు అని చెప్పి ఇప్పటికి కూడా నా బుకింగ్ రిఫరెన్స్ ఐడిలో ఫ్లైట్ ఆన్ టైం అనే చూపిస్తుంది. నాకు ఇప్పటివరకు ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు. వీళ్ళేమో నేను క్వాంటాస్కి ఇన్ఫామ్ చేశామంటున్నారు, క్వాంటాస్ వాళ్ళేమో మాకు ఇండిగో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పంపించలేదన్నారు. మరి నేను ఇప్పుడు ఎలా వెళ్తాను? నేను అది ఇంటర్నేషనల్ ఫ్లైట్, డొమెస్టిక్ ఫ్లైట్ అన్నా పర్వాలేదు, బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకుంటే నేను వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేము ఇప్పుడు ఏం చేయలేము, మీకేమి రిఫండ్ రాదు, కావాలంటే మీరు నెక్స్ట్ డేకి బుకింగ్ చేసుకోండి, ఆ బుకింగ్ చేసుకోవడానికి కోసం మళ్ళీ మీరు సపరేట్గా పే చేయండి, ఏదైతే డిఫరెన్స్ ఉంది అదే అంటున్నారు. అయితే మీరు పే చేయను అంటే మీరు ఇండిగోనే డైరెక్ట్గా ఆస్ట్రేలియాకి సిడ్నీకి ఫ్లైట్ ఇండిగో ద్వారానే బుక్ చేయించుకోండి, ఎందుకంటే వాళ్ళే క్యాన్సిల్ చేశారు, మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అని ఆ ఎయిర్లైన్స్ చెప్తుంది. ఓకే అండి, అంటే మీరు క్వాంటాస్ ద్వారా టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, అప్పుడు ఎంత ఫేర్ ఉంది, వీళ్ళు ఎంత డిఫరెన్స్ పే చేయాలని చెప్తున్నారు? అసలు ఒక నేరుగా ఇండిగో ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి మీ షెడ్యూల్ ఎప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎంత ఆలస్యమే దానికి సంబంధించినది? అవేమి చెప్పట్లేదు అసలు. ఇండిగో వాళ్ళు నాకు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు క్వాంటాస్లో బుక్ చేశారు కాబట్టి మీరు క్వాంటాస్ వాళ్ళతోనే. నాకు ఓవరాల్గా 78,000 పడింది. ఇప్పుడు నాకు మొత్తం మనీ వేస్టే, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు, వీళ్ళు ఏం చెప్పట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళు క్వాంటాస్ వాళ్ళేమో ఇండిగో వాళ్ళ మీద నెడుతున్నారు, ఇండిగో వాళ్ళ మీదేమో క్వాంటాస్ వాళ్ళ మీద నెడుతున్నారు. నేను యాక్చువల్గా చెక్ఇన్కి వెళ్ళిపోయాను. చెక్ఇన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని. నాకు మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. జస్ట్ నిన్న ఇండిగో నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది 15 మినిట్స్ ముందే ఫ్లైట్ అని చెప్పి. అందుకని నేను ముందే వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిలేషన్ అని చెప్తున్నారు. ఈ విధంగా చాలా మంది ప్రయాణికులు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఇక్కడ చాలా మంది ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మరో ప్రయాణికుడు కూడా ఇక్కడ ఆయన తెలుసుకున్నా. आप कहाँ जा रहे हैं? मैं कोलकाता. कब टिकट बुक किया है? मैं शारजा से आ रहा हूँ. उधर ही परेशान कर दिया इन लोगों ने. उधर ना ठीक से नींद आया, ना खाना पीना, कुछ भी नहीं आया. रात भर एक बार भी बोला नहीं, बुला लिया, बिठा दिया, फिर बोला हाँ इधर ही जाना कलकत्ता है, अब फ़ोन नहीं का काम कर रहा है, कैसे करेंगे बोलो? ऐसा ये लोग ऐसे ही खाली विली परेशानी कर रहा है और कुछ नहीं. बोला कुछ खाली उधर से भी कल जो फ्लाइट मिला हमको आने के लिए, वहाँ भी 6-7 घंटा लाइन पे था, उसके बाद हुआ. कहाँ जा रहे हैं? मैं रियाद से ट्रैवल कर रही थी. रियाद से आई थी मैं हैदराबाद के लिए. देन आई हैड अ फ्लाइट फ्रॉम हैदराबाद टू बैंगलोर एंड बैंगलोर टू बाली. तो मेरा इंटरनेशनल कनेक्टिंग है, तो यहाँ से जो डोमेस्टिक फ्लाइट्स है वो ऑलमोस्ट ऑल ऑफ देम आर कैंसिल्ड. सो आई केम टू लाइक directly go to Bangalore by bus or something, and then वहाँ से I will travel to Bali. So I'm trying to reschedule or change the PNR something. बैंगलोर से वहाँ आपको बाली को है फ्लाइट है, वहाँ एयरलाइंस इंडिगो इंटरनेशनल चल रहा है, डोमेस्टिक में प्रॉब्लम आ रहा है पूरा. तो कनेक्टिंग डोमेस्टिक इशू इज अ बिग प्रॉब्लम. So I had a flight yesterday to Delhi. It got cancelled. आज 11:55 का हुआ था, वो भी गॉट कैंसल्ड. कोई इन्फॉर्मेशन नहीं है. बाकी एयरलाइंस का प्राइस है 50, 60, 70, 80 हज़ार रुपये. आप यहाँ से दिल्ली को जाने के लिए इंडिगो टिकट बुक किया है? कब किया है? कब किया? आप कब बुक किया? बहुत पहले किया था, कुछ 6-7 हज़ार रुपये था. 50,000 इज द मिनिमम.
और शाम को एक फ्लाइट है स्पाइस जेट का, उसका 43,000 है। वो हम ऑफिस को बोल रहे हैं अगर उसको अलाउ कर दे, ऐसा हाल है। दिस इज द सिचुएशन, ठीक है। तो आप सोचिए बाकी लोगों का क्या। मेरा तो फिर भी ऑफिस का है, जो लोग पर्सनली ट्रैवल कर रहे हैं उनका क्या हाल है आप बताइए। कोई आदमी 7-8 हज़ार का टिकट का 50,000 रुपये दे सकता है कोई आदमी? तो कोई मतलब ही नहीं है क्या चल रहा है। ఈ విధంగా చాలా ఇండిగో విమానాలన్నీ కూడా చాలా మేరకు రద్దయ్యాయి. ఇది ఒక్కరోజే కాదు, చాలా గత 5 రోజులు కూడా ఇదే సమస్య ఉంది. చాలామంది ప్రయాణికులు తమ లగేజ్ ఇక్కడనే పెట్టుకొని గంటల తరబడి ఇండిగో కస్టమర్ కేర్ ఎదుట కూడా నిల్చొని ఆ సిబ్బంది ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా విమానాలను ప్రీ షెడ్యూల్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ తిరిగి వాళ్ళు ప్రీ షెడ్యూల్ చేసి బోర్డింగ్ వరకు వెళ్ళాక తిరిగి ఆ విమానం కూడా అది కూడా రద్దయిందని చెప్తుండడంతో ప్రయాణికులంతా కూడా బోర్డింగ్ వద్ద కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిగో ప్రపంచవ్యాప్తంగా ఆపరేట్ చేస్తుంది. అయితే ఇతర దేశాలకు వెళ్ళే ఇంటర్నేషనల్ ఆపరేటర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ప్రయాణాలకు సంబంధించి కాస్త విమానాల్లో సౌకర్యంగానే ఉన్నప్పటికీ డొమెస్టిక్ అంటే దేశీయంగా ఇక్కడ ఈ విమానాశ్రయం నుంచి దేశంలోనే మరో ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బెంగళూరు కానీ అలాంటి విమానాలన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇండిగో సంస్థ మాత్రం త్వరలో దీన్ని అధిగమిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోయింది. డీజీసీఏ కూడా దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు ఆదేశించింది. కాబట్టి మరికొన్ని రోజుల్లో ఈ పరిస్థితి ఒకవేళ అదుపులోకి వస్తే దాని మేరకు ప్రయాణికుల కష్టాలు అయితే తప్పే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు శ్రీకాంత్. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేత నారాయణ తెలిపారు. దీనికి అంతటికీ కేంద్ర ప్రభుత్వం కారణమని ఆరోపించారు. ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని సూచించారు. Indigo flight cancels, it results the common people is facing so trouble. This all created by the central government. The central government constructed many ports, investing in the people's money, but at the same time operation given to the private people. Now it is a time to take action to hand down all Indigo aviation institutions and run by the government. Because of the public sector aviation is killed by the central government, that's why the crisis is coming up. So this crisis is created by the central government. Now they should introduce and reintroduce the public sectors of the aviation and flight services, and they hand out this Indigo to the government so that it will be solved. Otherwise, they are blackmailing. They started blackmailing the tickets and looting the people. That should not be allowed. నల్గొండ జిల్లా దేవరకొండకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రానున్న నేపథ్యంలో పట్టణమంతా 3 రంగుల ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు సేరిపల్లి రహదారిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలానికి సీఎం చేరుకోనున్నారు. 20 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1250 మంది సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ పర్యటనకు రానున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ పార్టీ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు ర్యాలీ చేపట్టారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఓయూలో జరిగే అక్రమ, అనైతిక కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సీఎం వస్తున్నందున అనేక ఆశలతో ఎదురు చూస్తున్నామని, తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని
ఒక 1000 కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరము ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. సీఎం గారు గత ఆగస్టు 25న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 1000 కోట్లు మీరు అడగండి 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు. ఒక బిల్డింగ్స్ మాత్రమే కడితే ఇది వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీగా కాదు కాబట్టి అందులో మేము పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ గానీ టీచింగ్ గానీ హాస్టల్ వర్కర్స్ గానీ పార్ట్ టైమర్స్ గానీ వీళ్ళందరూ ఉన్నాం కాబట్టి మా యొక్క సమస్యలన్నింటినీ ఈ 1000 కోట్లలో మాకెంత కేటాయిస్తారు లేకుంటే మా సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నారు అనే విషయంలో ఇప్పుడైనా ఈ ప్రస్తావించాలి. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అంగోతు రవికుమార్ నామినేషన్ దాఖలు చేశాడు. సొంత ఊరికి మంచి చేయాలనే లక్ష్యంతోనే సర్పంచ్గా పోటీ చేస్తున్నానని తెలిపాడు. మంచినీరు, విద్యుత్ దీపాలు, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నాడు. ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు రవికుమార్ వివరించారు. ఐటీ జాబ్ వదిలేసి రావడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 సమస్యలు. ఒకటి మౌలిక సదుపాయాలు, రెండోది జీరో కరప్షన్, మూడోది స్వయం ఉపాధి, నాలుగోది ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ఐటీ కంపెనీలలో జాబ్ ఇప్పించడం కూడా జరిగింది. అలాగే మీ ఆశీస్సులతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఇంకా ఎక్కువగా కష్టపడి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క ఆశీస్సులు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా పోలీసు కార్యాలయాల్లో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో 63 హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమంలో జిల్లా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అడ్మిన్ డీసీపీ శ్రీనివాసులు పాల్గొన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్లో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సిపి సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన 18 మంది హోంగార్డుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన తెలియజేశారు. హోంగార్డ్స్ మన హైదరాబాద్ సిటీ పోలీసులో అదేవిధంగా తెలంగాణలో బాగా అంటేనే బాగా పని చేస్తున్నారు. ఆల్మోస్ట్ పోలీస్ గా సమానంగా మీరు అందరూ కూడా పని చేస్తున్నారని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. ఈ ఒక 63వ రేజింగ్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న హోంగార్డ్స్ కి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ లో పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది హోంగార్డ్స్ చనిపోవడం వల్ల, కొంతమంది సిక్ కావడం వల్ల, కొంతమంది రిమూవల్ కావడం వల్ల కొంత వేకెన్సీస్ ఏర్పడింది. ఆ ఒక ప్రపోజల్ ఎక్కడెక్కడ మన వేకెన్సీస్ ఉంది అవి కూడా ఫిల్ చేయడానికి మనము కృషి చేయడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వ ఒక కన్సిడరేషన్ లో ఉందని చెప్పడానికి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎలా ఏ సెక్టార్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు వ్యూహాన్ని దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉండే దిగ్గజాలకి ఇవన్నీ కూడా ఈ సమ్మిట్లో మనం ఒక బుక్ రూపంలో లాంచ్ చేసుకొని పాయింట్ వైజ్, ఐటమ్ వైజ్గా ఆ 2 రోజులు డిబేట్ చేసుకోవటం జరుగుతుంది. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఏవైతే ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించే దానికి రావటం జరిగింది. ఈ ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఇంకా కపుల్ ఆఫ్ అవర్స్లో ఈ ఏర్పాట్లన్నీ మా అధికారులు, వారి యంత్రాంగం, అదే రకంగా డిఫరెంట్ సెక్టార్లో ఉన్న కార్మికులు కూడా వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీషన్ చేసే దిశలో 24/7 ఆ కార్యక్రమాలని కంప్లీట్ చేయాలని, ఆ కంప్లీట్ చేసిన కార్యక్రమాలన్నిటినీ మరొకసారి 7th అంటే రేపు ఈవినింగ్ ఒకసారి డ్రై రన్ చేసుకొని పర్ఫెక్ట్గా 8th మధ్యాహ్నానికి ఫుల్ ప్లెడ్జ్లో ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్
సమ్మిట్గా దీన్ని నిర్వహించుకోబోతున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులు కానీ ఇంకా కష్టపడ్డ అధికారులు ఇప్పటికే చాలామంది ఫుల్ టైం ఇక్కడే ఉండి 24 గంటలు ఇక్కడే నిద్రపోయి ఇక్కడే కూర్చొని వీటిని కంప్లీషన్ చేసే దిశగా ముందుకు పోతున్నారు. మిగతా వర్కులు కూడా వివిధ సెక్టార్లో కూడా బైఫర్కేషన్ చేశాం. ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత చిన్నవి కరెక్షన్స్ కూడా వారి నోటీసుకు తేవడం జరిగింది. వాటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. వర్కులన్నీ రైట్ టైంలో కంప్లీట్ అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లగొండ నుంచి ఈవినింగ్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఫైనల్గా వారు కూడా ఒక్కసారి పర్యవేక్షించి తుది మెరుగులుగా ఏవైనా సూచనలు సలహాలుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వటానికి ఈవినింగ్ వస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ప్రగతి మన పక్క రాష్ట్రాలతో ఉండే పోటీ కాదు, ప్రపంచ దేశాలతో మన పోటీ అనే కాన్సెప్ట్తో మీడియా మిత్రులు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అదే రకంగా ఈ 2034 కానీ 2040కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని ఫస్ట్ 8th నాడు లాంచ్ చేసుకొని ముందుకు నడవటం జరుగుతుంది. ఇంకా కొద్దిసేపట్లో ఆ లిస్టు కూడా మీకు డీటెయిల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన టైంలో రిలీజ్ చేయటం జరుగుతుంది. వాటి మీద కూడా రాత్రి నిన్న రివ్యూ చేసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇండిగో ఫ్లైట్స్ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆల్రెడీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ శాఖ మంత్రివర్యులతో గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇప్పటికే ఒకసారి నిన్న మాట్లాడారు. మళ్ళీ మార్నింగ్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. తప్పకుండా స్టార్ట్ అవుట్ అవుతుంది. శ్రీలంకలో దిత్వా తుపాను వల్ల ఏర్పడిన వరద ప్రభావం కొనసాగుతోంది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. తుపాను వల్ల శ్రీలంకలో వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 607కి పెరిగింది. 214 మంది గల్లంతు కాగా వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరదల వల్ల 20 లక్షల మంది ప్రభావితమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. 4000కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్టు పేర్కొంది. ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపింది. ఎన్నో యుద్ధాలు ఆపినప్పటికీ తనకు శాంతి బహుమతి రాలేదని అసంతృప్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ ఎట్టకేలకు నెరవేరింది. తాజాగా ఆయనకు శాంతి బహుమతి లభించింది. అయితే అది నోబెల్ శాంతి బహుమతి కాదు, ఫిఫా శాంతి బహుమతి. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలో జరిగిన డ్రా కార్యక్రమానికి ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శాంతి బహుమతి ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫ్లాంటినో తెలిపారు. ఈ ఏడాది నుంచే శాంతి బహుమతి ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచం అంతా శాంతి స్థాపనకు కృషి చేసే వారికి ఇక నుంచి ప్రతి ఏటా ఫిఫా శాంతి బహుమతి ప్రదానం చేయనున్నట్లు గియానీ తెలిపారు. ఫిఫా శాంతి అవార్డు లభించడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటని ట్రంప్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు వద్ద అంబేద్కర్ విగ్రహ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ దార్శనికత, సమానత్వం, అచంచలమైన నిబద్ధత జాతీయ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి అంబేద్కర్ తరతరాలను ప్రేరేపించారని కొనియాడారు. అంబేద్కర్ ఒక ఐకాన్ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తానికి ఆయన ఒక మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనలను కాపాడుకుంటామని చెప్పారు. अर्पित करते हुए नमन करते हुए और साथ साथ यहाँ मौजूद लोगों को प्रधानमंत्री नरेंद्र मोदी ने उपहार भी भेंट किए हैं. तो बेहद शानदार. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద నగరం శాప్ పావులోలో క్రిస్మస్ సందడి నెలకొంది. రకరకాల ఆకృతుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల మధ్య నగరం వెలుగులీనుతోంది. రహదారుల పొడవునా ఏర్పాటు చేసిన పలు రకాల ఆకృతులు, క్రీడలు, లైట్ షోలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. శాంతాక్లాజ్ ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు పిల్లలను, పెద్దలను ఉత్సాహపరుస్తున్నాయి.
నగరం అద్భుతంగా కనిపిస్తోందని క్రిస్మస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆహ్లాదపరుస్తున్నాయని పర్యాటకులు తెలిపారు. O povo. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నట్లు గత ఏడాది 50 లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయిన నిందితుడు ఈ ఏడాది 4 కోట్ల రూపాయలతో దొరికాడు. సినిమా తరహాలో చేజింగ్ చేసి హవాలా ముఠా ప్రధాన నిందితుడితో పాటు అతడి అనుచరుణ్ణి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తరలిస్తున్న కోట్లాది రూపాయల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏడాది క్రితం నమోదైన చీటింగ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడు హవాలా సొమ్ముతో పోలీసులకు చిక్కాడు. గతంలో ఓ వ్యక్తిని 50 లక్షలు మోసం చేసి ఇప్పుడు ఏకంగా 4 కోట్ల రూపాయలతో దొరికి జైలు పాలయ్యాడు. గతేడాది హవాలా ముఠా సూచనల మేరకు మహమ్మద్ సుభాన్ షాషా అనే వ్యక్తి నాగోల్కు చెందిన విశ్వనాథాచారి అనే వ్యక్తిని సంప్రదించాడు. 50 లక్షల రూపాయల నగదును ఇస్తే వాటికి 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా చెల్లిస్తామని చెప్పాడు. దాంతో విశ్వనాథాచారి తన స్నేహితులు ప్రదీప్, రవిలతో కలిసి 50 లక్షలు చెల్లించాడు. కానీ నగదు తీసుకున్న తర్వాత ముఠా సభ్యులు బాధితులను మోసం చేశారు. గతేడాది డిసెంబర్లో విశ్వనాథాచారి ఫిర్యాదుతో బోయన్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ హవాలా ముఠాపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పోలీసులు ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇటీవల బోయన్పల్లి పిఎస్ కు బదిలీపై వచ్చిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. తాజాగా నిందితుడు వారణాసిలో ఉన్నట్లు, ఆ తర్వాత నాగపూర్ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నిందితుడి కదలికలపై పూర్తిగా నిఘా పెట్టి 2 రోజుల క్రితం ఆర్మూర్, నిజామాబాద్ వైపు వస్తున్నట్లు గమనించారు. వెంటనే డీఐ ఆనంద్ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితుడి సెల్ ఫోన్, జీపీఎస్ ఆధారంగా శామీర్పేట ఓఆర్ఆర్ వద్ద కారును గుర్తించారు. అక్కడి నుంచి కారు మహబూబ్ నగర్ వైపు వెళ్తుండగా వెంబడించారు. చివరకు మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డకల్లో స్థానిక పోలీసుల సహాయంతో బోయన్పల్లి పోలీసులు కారును అడ్డగించి నిందితులను పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిలో ప్రధాన నిందితుడు ప్రకాష్ మోతీభాయ్ ప్రజాపతితో పాటు అతని సోదరుడు ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా 4 కోట్ల 5 లక్షల రూపాయలు గుర్తించారు. ఆ నగదుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో హవాలా డబ్బుగా పోలీసులు తేల్చారు. ఆ డబ్బును గుజరాత్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. బేసిక్లీ ఇది ఒక చీటింగ్ కేస్ అక్యూజ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్ లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 persons కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్ లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూజ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు. మహబూబ్ నగర్ లో వీళ్ళని ట్రాక్ చేశాము అండ్ ప్రెసెంట్లీ అయితే ఇద్దరు అక్యూజ్ ని మేము ఇప్పుడు విల్ బి రిమాండింగ్ దెమ్ ఇన్ అవర్ కేస్. జార్ఖండ్ కు చెందిన ఉదయ్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం బాట పట్టి రోజుకు 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదిస్తున్నారు. క్షేత్రాలోని అమ్మా టాండ్ గ్రామానికి చెందిన ఉదయ్ బీటెక్ పూర్తి చేసి తర్వాత పుణేలోని ఒక ప్రముఖ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సాధించారు. మంచి సంపాదన వస్తున్న సమయంలో ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయంలోకి దిగారు. యూట్యూబ్లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చూసి అధునాతన పద్ధతులను, మెళకువలను నేర్చుకున్నారు. తన 5 ఎకరాల భూమితో పాటు మరో 15 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో మిరపకాయలు, టమాటోలు, బఠానీలు, క్యాబేజీ సహా మరికొన్ని వాణిజ్య పంటలను సాగు చేశారు. ప్రభుత్వ పథకాలను కూడా సద్వినియోగం చేసుకున్నారు. బిందు సేద్యం, మల్చింగ్ ఫీచర్, హైబ్రిడ్ విత్తనాలకు సబ్సిడీలు పొందారు. గత ఏడాది 21 టన్నుల మిరపకాయలను అమ్మి 10 లక్షల రూపాయలను సంపాదించారు. మొదట్లో ఉదయ్కు వ్యవసాయ సాగులో సవాళ్లు ఎదురయ్యాయి. అప్పుడు వ్యవసాయ కేంద్రాల్లో శిక్షణ పొంది ఆ రంగంలో ఆరితేరారు.